శనివారం నాడు చీపురు కొంటే మంచిదేనా? చీపురుని ఇంట్లో ఏ దశలో పెట్టాలి? మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వాస్తుపరం ఇంట్లో దిబ్బ చెత్త పేరవడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. దానివల్ల ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, శాంతిహీనత, కుటుంబ కలహాలు పెరుగుతాయి. శనివారం నాడు ఇంట్లో చెత్త పేరవడం మరింత దోషకరం, ఎందుకంటే ఇది శని ప్రభావాన్ని పెంచుతుంది. ఈ దిబ్బను ఇంటి ఉత్తర, ఈశాన్యం, ఆగ్నేయ మూలలో ఉంచకూడదు. దక్షిణం లేదా పడమర దిశలో ఉంచితే అనుకూల ఫలితాలు ఉంటాయని వాస్తు చెబుతోంది. అయితే దిబ్బ పూర్తిగా శుభ్రంగా తొలగించడం శ్రేయస్కరం. ఇంట్లో శుభ్రత, పవిత్రత అంటే దేవతా కృప లభించి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇంటి ఆవరణలో దిబ్బ పేరనివ్వకపోవడం, ముఖ్యంగా శనివారాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు కాపాడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.